విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, న్యాచురల్ ఫార్మింగ్ ఎంటర్ప్రైనర్ ఝాన్సీ లక్ష్మీబాయి మనతోని ఉన్నారు. అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు న్యాచురల్ ఫార్మింగ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తను ఓన్ గా చేసుకుంటున్నారు. తన అగ్రికల్చర్ ఏదైతే ఉందో తను న్యాచురల్ గా పండియడం జరుగుతుంది. అసలు న్యాచురల్ ఫార్మింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు, అండ్ తను దుబాయ్ లో కూడా ఉండి రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. విశేషాలు ఏంటియో ఇప్పుడు మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఝాన్సీ లక్ష్మీబాయి. సూపర్. ఏ పేరు ఎవరు పెట్టారు మ్యామ్? నాకు యాక్చువల్ గా మా నాన్నగారు పెట్టారు, ఝాన్సీ లక్ష్మి అని పెట్టారు. మేము 5 సిస్టర్స్ అండి. అందరూ జయలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి అని ఉంటారు. సో నాకు నీరజాక్షి అని పెట్టారు అనమాట. సో నేను ఒక్కటి డిఫరెంట్ గా అయిపోతానని ఝాన్సీ లక్ష్మి అంటే చాలా యాక్టివ్ గా ఉండేది, చిన్నప్పటి నుంచి ధైర్యంగా ఉండేదాన్ని. అప్పుడు ఝాన్సీ లక్ష్మి అని పెట్టినప్పుడు అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నాం మేము. ఝాన్సీ లక్ష్మి అని 6th క్లాస్ లో పెట్టారనమాట. నేను బుక్స్ అవి చదివించేవాళ్ళు అమ్మ బాగా చిన్నప్పటి నుంచి. సో ఎందుకు ఝాన్సీ లక్ష్మి బాయ్ అని పెట్టారు, నాకు బాయ్ కూడా యాడ్ చేయండి, బాయ్ కూడా యాడ్ చేయండి అని చెప్పి అప్పుడు ఝాన్సీ లక్ష్మి బాయ్ యాడ్ చేసి అలాగొచ్చింది. మేడం మీరు కొన్ని రోజులు దుబాయ్ లోనే ఉండడం జరిగింది, అక్కడి ఇక్కడికి ఇండియాకి రావడం జరిగింది కదా. దుబాయ్ లో ఏం చేసేవారు మేము? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సార్ వర్క్ చేసేవారు? మాది బిజినెస్ యాక్చువల్ గా. సో నాకు 2 అమ్మాయిలు, వాళ్ళని చూసుకోవడానికి మళ్ళీ మైట్స్ దగ్గర పెట్టడం ఇలా ఎందుకు అని చెప్పి నన్ను జాబ్ కలో చేయలేదు. సో నేను హౌస్ వైఫ్. పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో ఉండేవాళ్ళు. మా 2 పిల్లలు కూడా చెస్ నేషనల్ వరకు వెళ్ళారు, బ్యాడ్మింటన్ ఆడతారు, అన్నిట్లో ప్రవేశం. పిల్లల్ని అలా తీర్చుకొని వచ్చాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. సో వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గా తయారైన తర్వాత నేను ఫార్మింగ్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఫార్మింగ్ లోకి వచ్చాను. ఓకే మేడం, ఫార్మింగ్ అంటే గుర్తొచ్చింది, న్యాచురల్ అంటారు కదా చాలా వరకు. అంటే ఒక ఫస్ట్ దీనికన్నా వెళ్లే ముందు మనం బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మనకు ఒక అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇండియా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు, హెల్తీగా ఉంటారు. అసలు వీళ్ళ రీజన్ ఏంటిదని, అసలు వాళ్ళ అప్పుడు వాళ్ళు కనుక్కున్న దాంట్లో వాళ్ళకి వెళ్ళింది ఏంటిది, అంటే మనం ఇండియా వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంటారు మేడం? ఇంతకు ముందు ప్రధానంగా ఆహారమేనండి. మనం తీసుకునే ఆహారము మన ఫిజికల్ హెల్త్, మన మెంటల్ హెల్త్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆలోచన విధానం కూడా ఉంటది. అప్పట్లో దేశవాళీ ఆవులు అంటే మీరు వినిండొచ్చు, మేము చిన్నప్పుడు అంతా నాటావులు, మాకు కూడా ఉండేది, వ్యవసాయ కుటుంబం మాది. నాటావులు పాలు కానివ్వండి, లేదా అందులో నుంచి వచ్చే గోమయము, పేడ అంటాం కదా, పేడ, గోమూత్రం, ఇవన్నీ కూడా చాలా వ్యవసాయంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి ఆవులు. సో ఆవు లేనిదే ఇక్కడ వ్యవసాయం లేదు. అందుకే ఆ రోజుల్లో పాడి పంట అన్నారు. సో ఇవాళ పాడి అయిపోయింది, ఒట్టి పంటే మిగిలిపోయింది. ఒక 40 years నుంచి 35 to 40 years నుంచి మొత్తం కెమికల్స్ అయిపోయాయి. DAP అని, యూరియాలు అని చెప్పి, ప్లస్ లేబర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి అందరూ గడ్డి మందులు ఇష్టానుసారంగా కొట్టేస్తున్నారు. సో ఇవన్నీ, ఈ మందులు యూరియాలన్నీ ఇప్పుడు వచ్చినాయి అనమాట. అప్పట్లో గోవు అనేది మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. వీళ్ళు మన దేశీయులు, భారతీయులు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళు ఒక సర్వే పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలియంది ఏంటంటే గోవు ప్రధాన పాత్ర అనేది తెలియంది. సో అప్పుడు వాళ్ళకి మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి అల్యూమినియం పాత్రలు, అది అందరికీ తెలుసు. అల్యూమినియం పాత్రలో ఒక ఇదైతే ఈ ఆవుని ఇది చేయటం అంటే ఆవు పాలు ఈరోజు ఎక్కడ మనకి గోవు కనిపించట్లేదు, ఎక్కడో అక్కడక్కడ గోశాలల్లో తప్పితే. సో ఆనాడే గో ఉత్పత్తి, గో అంశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు మన నందుల్ని చంపడం కానివ్వండి, సో ఇలాంటివన్నీ వచ్చాయి అనమాట. ఆవు పాల మీద కూడా ఒక అపోహ క్రియేట్ చేశారు. ఆవు పాలు తాగితే వేడి చేస్తుంది అనేది అసలు ఎక్కడ లేదు, వేడి చేస్తుంది అనేది ఎక్కడ లేదు. అసలు పుట్టిన పిల్లలకి కూడా తల్లి పాలు లేని టైంలో ఈ మన దేశవాళీ ఆవు యొక్క పాలు తాగిస్తారు చిన్న పిల్లలకు కూడా. అక్కడ మనమందరం ఒకటే ఆలోచించాలి, అక్కడ చిన్న పిల్లలకి చెయ్యని వేడి పెద్దవాళ్ళకి మనకి చెయ్యదు కదా. సో ఇలాగ ఇవన్నీ ఒక ఇది తీసుకొచ్చేసారు ఆంగ్లేయులు. కాబట్టి గోవు అనేది, గో ఉత్పత్తులు కానివ్వండి, పాలు, పెరుగు, నెయ్యి, ఇలాంటివన్నీ కూడా నిజంగా మన శరీరంలో ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అసలు ఎలాంటి నెయ్యి తింటే ఫ్యాట్ అంటారు, పాలు తాగితే వేడి అంటారు. సో ఇలాంటివన్నీ ఏమి లేవండి, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. నెయ్యి కానివ్వండి, పాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా.
ఓకే. సో ఇది ఆంగ్లేయుల కుట్రలో ఒక భాగం ఇది అయిపోయింది కూడా. అనమాట. కానీ ఈ మధ్య మీరు అన్న 35-40 years చల్లి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు. కెమికల్స్ ప్రధానంగా ఎందుకు యూజ్ చేస్తారు మేడం? అంటే అప్పుడు కెమికల్స్ లేనిది, అప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా ఉండి పంటలు పండేది. కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది కదా ఆరోగ్యపరంగా కూడా. ఎందుకు కెమికల్స్ యూజ్ చేస్తుంటారు? ఇది కూడా బ్రిటిష్ వాళ్ళ కుట్రనే. ఇప్పుడు ఎక్కడ కూడా ఈ యూరియాలు కెమికల్స్ మన దేశంలో ఎక్కడ అంతకుముందు ఉండేటి కాదు. సో వాళ్ళు అప్పట్లో తీసుకొచ్చింది అనమాట. ప్రధానంగా వాళ్ళు తయారు చేసి డెస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు తయారు చేసినవి మన భారతీయుల మీద మనం ఎవరైనా పక్కింటి వాళ్ళు చెప్పింది నమ్ముతాం, ఇంట్లో వాళ్ళు చెప్పింది ఎవరు వినరు. మనం ఇళ్లలో కూడా చూస్తాం. అలాంటి ఇది ఉంది కనుకనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ కెమికల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన మీద ప్రయోగం చేస్తే మనం వాటిని తెచ్చుకొని అలవాటు పడిపోయాం. ఈ రోజు ఎక్కడ కూడా కానివ్వండి అసలు ఎవరైనా ఒట్టి గోమయం గోమూత్రంతో పంటలు పండిద్దాం అని అంటే ఇప్పుడు నేను చేస్తుంటే కూడా నన్ను నవ్వారు. యాక్చువల్గా నవ్వుతూ నేను వెళ్ళినప్పుడు ల్యాండ్ కొనుక్కొని నేను చేసినప్పుడు అందరూ నవ్వారు. అసలు అలాంటి పరిస్థితులకు వచ్చేసారు. అంటే ఒక యూరియా డిఏపి లేదా ఈ రసాయనాలు వాడితే మాత్రమే పంటలు పండుతాయి అనే అపోహలోకి వచ్చేసారు. ఎందుకనంటే అలాగా ముందు ముందు ఈ 30 years నుంచి అలవాటు పడిపోవటం ఒకటి, అందులో ఈజీ అయిపోయింది ఒకటి. దానివల్ల అందరూ దీనికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేము పండిస్తున్నాం అదే, మీరు ఎలా మీరు ఏం టిప్స్ వాడుతున్నారు దానికి? నేను మెయిన్ మా దగ్గర దేశవాళీ ఆవులు ఉన్నాయి. సో గోమయము గోమూత్రము అందులో నుంచి జీవామృతము ఘనజీవామృతము అనేది ఇవి మాకు మేము తయారు చేసుకుంటాం. బయట నుంచి ఏ కెమికల్ కానివ్వండి లేదంటే ఏ యూరియాలు కానీ ఏమీ రావు. మేము ఆవుకు పెట్టే గడ్డి, ఆ గడ్డి తిన్న తర్వాత వచ్చే గోమయం వాటిని మాత్రమే పంటకు వాడుతుంటాం మేము. 100% ఇదే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం మనం అని అంటాము. సో దీంతో మేము వ్యవసాయం చేస్తున్నాము. అంటే వ్యవసాయం చేసి ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది మేడం మీ ఇంటి వరకే? లేదు, అంటే కొన్ని మాత్రం మా ఇంటి వరకు పరిమితం చేసుకున్నాము. మేజర్ గా నేను డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ చేస్తున్నాను నేను. మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా మెయిన్ గా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఏంటంటే బీపీని కానివ్వండి, కాన్స్టిపేషన్, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ తొందరగా డెవలప్ అవుతుంది. ప్లస్ ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళకి, ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం అలా వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతాయి. సో వాళ్ళకి ఒక సంజీవిని లాగా ఉపయోగపడుతుంది. సో ఇవి న్యాచురల్ గా పండించడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ చూసాను నేను. ఇప్పుడు 3 years గా చూస్తున్నాను నేను. న్యాచురల్ గా పండినాయి కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే. న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి తేడా ఏంటిది? అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటిది? ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మంచిదే. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటంటే వాటికి కావాల్సిన ఎరువులు కానివ్వండి, జీవన ఎరువులు అంటారు. సో ఇవన్నీ కూడా బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు. న్యాచురల్ ఫార్మింగ్ అంటే మన దగ్గర ఆవు ఉంటుంది, ఆవు నుంచి వచ్చే గోమయం గోమూత్రంతో చేస్తాం. మెయిన్గా మజ్జిగ వాడుతుంటాం అన్నమాట. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్లో వెళ్ళినప్పుడు పురుగుని దాన్ని అరికట్టడానికి చాలా వరకు పురుగు మందులు వాడతారు. సో ఇవన్నీ ఏంటంటే పూత దశలో కానివ్వండి లేదంటే కాయ దశలో పిందె దశలో చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనము ఒక కాయ మీద కెమికల్ ఇవి పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు ఆ పోర్స్ లో నుంచి కాయ తీసుకొని మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది అనమాట. సో న్యాచురల్ ఫార్మింగ్ అనేటప్పటికి ఏంటంటే న్యాచురల్ గా ఆవు నుంచి, ఆవు పాల నుంచి వచ్చినటువంటి పాలని మనం పెరుగు చేసి పెరుగుని చిలికితే వెన్న తీస్తాం, వెన్న తీసి నెయ్యి చేస్తాం. సో మిగిలిపోయిన మజ్జిగ అంతా కూడా మనం పంట మీద వాడుకుంటాం. సో ఏ స్టేజ్లో ఇప్పుడు రేపు మనం పండుగ వస్తున్నాము కట్ చేస్తున్నాము అనగా కూడా మనం ఇలాంటివన్నీ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మజ్జిగ, ఇంగువ, పసుపు ఇలాంటివి. సో అదే మనం కెమికల్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పోర్స్ అన్ని తీసేసుకుంటుంది. ఇప్పుడు తొక్క మీద పోర్స్ ఉంటాయి కదా, పండు లోపలికి తీసుకుంటుంది. సో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పండులో కూడా ఆ విషయం కలుస్తుంది. సో అవి తిన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది అనమాట. సో న్యాచురల్ ఫార్మింగ్ అంటే కంప్లీట్గా కూడా బయట నుంచి ఎలాంటి కెమికల్స్ లేకుండా గోవు నుంచి ఏమైతే వస్తాయి వాటిని మాత్రమే చెట్టుకి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలా వరకు ఇప్పట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలా అమ్ముతున్నారు, చాలా స్టోర్స్ కూడా అయ్యాయి కదా. మళ్ళీ ఇది తీసుకోవడం కరెక్టా రాంగా? మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరు ఏమంటారు?
ఆర్గానిక్ కూడా తీసుకోవచ్చు, Okay. కాకపోతే రైతుకి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అక్కడ ఎరువులు తయారు చేస్తారు, ఇక్కడ natural గా వచ్చేటివే వీటి ఆవు నుంచి వచ్చేటివి మాత్రమే వాడతాం మనం. సో మన తాతలు వాళ్ళు చూసుకుంటే ఒక 40 years బ్యాక్ వరకు అది చేశారు. మేము చిన్నప్పుడు అంతా కూడా అవి తిన్నాం. మనం ఇప్పుడు మన అమ్మమ్మలు, మా అవును. మదర్ కూడా ఆల్మోస్ట్ 75 years. Hmm. సో మా అమ్మ చాలా హెల్దీగా ఉన్నారు, బీపీ లేదు, షుగర్ లేదు, ఇలాంటివి లేదు. ఓకే. ఎందుకు ఆ రోజు తిన్నారు, ఆ రోజు ఎట్లయితే గో ఆధారితంగా వ్యవసాయం చేశారో అవి తినడం వల్లనే ఈ రోజు హెల్దీగా ఉన్నారు. సో ఇప్పుడు పిల్లలు 20 yearsకే షుగరు, 20 yearsకే వెంట్రుకలు తెల్లబడిపడి చాలా సమస్యలు మనం చూస్తున్నాం. యంగ్స్టర్స్ హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. సో ఇవన్నీ కూడా వీటి మూలానే. Hmm. Okay. కాబట్టి న్యాచురల్గా పండి ఆల్వేస్ బెస్ట్. కానీ ఈ మధ్య చాలా ఇదే వినిపిస్తుంది, ఆర్గానిక్ ఇవి అవును, అని. అవును. మళ్ళీ ఆర్గానిక్ లో కూడా బెస్ట్ అనేది ఎలా చూస్ చేసుకోగలుగుతాం మేడం? అన్ని చూస్తే కూడా బాగుంటున్నాయి, ఇప్పట్లో కలర్ఫుల్ ఉన్నాయి, దానికి నమ్ముతున్నాము. ఏది బ్యాడ్ ఏది గుడ్ అనేది కూడా తెలియలేకపోతున్నాయి మన హెల్త్ కి. ఇది ఎలా తెలుసుకోవాలి మేడం? ఒకటి తిన్న తర్వాత టేస్ట్ తెలిసిపోతుంది. ఒకటి అంటే ఇప్పుడు కెమికల్స్ వేసి పండించినవి మనకి బాగా షైనీగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇవి అంత షైనీగా ఉండవు, ప్లస్ అంత అట్రాక్టివ్ గా కనిపించవు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఫార్మర్స్ చేస్తున్నారు ఇప్పుడు, ట్రస్టెడ్ ఫార్మర్స్ ని. అందుకనే ఒకసారి నేనేమంటానంటే, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనకి మెయిన్ ఆహారం, తర్వాతనే అన్ని ప్రొఫెషన్స్. అవును. సో మనం ఎంతసేపు అయినా ఉరుకులు పరుగులు లైఫ్ లో జాబ్కి వెళ్ళడానికి టైం చూసుకొని పరిగెడుతుంటాం తప్పితే తిండి తినడం ఆ టైం వచ్చేటప్పటికి మనం అంతా ఇంట్రెస్ట్ పెట్టము, అసలు ఇంపార్టెన్స్ ఇవ్వము తిండికి. ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహారం మీద ఒక దృష్టి పెడితే, ప్రతి ఫార్మర్ అంటే నేను అనేది ఇప్పుడు మీకు ఏదైనా కావాలి, ఏం కావాలో చాలా మంది చేస్తున్నారు. ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూడండి, చూస్తే అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనకి ఏం కావాలి అనేది. అలా కూడా తీసుకోవచ్చు. అలా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పటి రోజుల్లో డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు న్యాచురల్గా పండిని మాత్రమే తినండి అని. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్కి స్టార్ట్ అయ్యిందండి. అంటే ఓన్లీ న్యాచురల్గా పండినవి తింటే మాత్రమే వీళ్ళు ఉండగలుగుతారు, బతకగలుగుతారు, పేషెంట్ కోలుకోగలుగుతారు అనేది. సో అలాంటి రోజులు ఇంకా చాలా వస్తాయి. రాబోయే రోజుల్లో మనం ఒక అబ్నార్మల్ సొసైటీని చూస్తాం హెల్త్ ఇష్యూస్ తోటి. సో ఇవన్నీ రావద్దు అని అనుకుంటే మనం ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు డాక్టర్ కాదు కావాల్సింది, ఫస్ట్ ఫుడ్ బాగుంటే డాక్టర్ అవసరం రాదు. అందుకని నేనేమంటే ఫార్మర్ దగ్గరికి వెళ్ళండి, జెన్యూన్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్మర్స్ పెరుగుతారు. 10 మంది ఉన్నప్పుడు 10 ఫ్యామిలీస్కి ఒక మంచి ఆహారం దొరికితే, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే 20 మంది, 40 మంది, 100 మంది అవుతారు. సో సొసైటీ స్లోగా హెల్దీగా తయారవుతుంది. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా కెమికల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మేడం? అంటే అప్పటి తరంలో యూజ్ చేయని వాళ్ళు ఇప్పటి తరంలో ఎందుకు యూజ్ చేస్తున్నారు? అలవాటు పడిపోయారు సార్. మెయిన్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గడ్డి మందులు కొడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు లేబర్ ఇష్యూస్ వచ్చాయి, చాలా మంది ఎవరు పని చేయట్లేదు. విలేజెస్లో ఉన్న వాళ్ళంతా కూడా సిటీస్కి మైగ్రేట్ అయిపోతున్నారు. విలేజెస్లో ఎవరు పని చేయట్లేదు, పని ఉంది కానీ చేయటం లేదు. సో ఇవంతా కూడా ఆహారం మూలాన వచ్చినాయి. ఇప్పుడు విలేజ్లో చూడండి, మనం అనుకుంటుంటాం విలేజెస్లో చాలా హెల్దీగా ఉంటారని. విలేజెస్లో వాళ్ళు కూడా హెల్దీగా లేరు ఇప్పుడు, నేను గమనించినంత మాత్రాన. ఎందుకు లేరు అంటే, పొలం పనులు చేసే వాళ్ళందరూ కెమికల్కి చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు గడ్డి మందు కొట్టేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా స్ప్రేలు ఇచ్చేవాళ్ళు ఆ నడుముకి వేసుకొని అసలు ఆ వాసన కానివ్వండి, పీల్చడము చాలా అసలు ఎంత భయంకరమైన వాసన వస్తుంటాయి. అంత పీల్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఎందుకని మనకి నిద్ర లేవగానే కళ్ళకి మంచి ఇది చూడండి, మంచి స్మెల్ తీసుకోవాలంటాము. లోపల ఆర్గాన్స్ అంటే హ్యాపీగా ఉంటాయి కదా, నిద్ర లేవగానే గ్రీనరీ చూస్తాము. సో గ్రీనరీ చూసినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా మనకి సైట్ ప్రాబ్లమ్స్ రావు. సో ఇది రీజన్ అనమాట. సో మంచి వాసన కానివ్వండి, లేదంటే మంచి ఇలాంటివన్నీ కూడా ఒక గుడ్ సైన్స్ అనమాట. అందుకని విలేజెస్లో వాళ్ళు కూడా కెమికల్స్ కొట్టి వాళ్ళ కిడ్నీస్ కానివ్వండి, వాళ్ళ లివర్ కానివ్వండి, ఇవన్నీ కూడా పాడవుతూ వస్తుంటాయి. సో ఇది వాళ్ళు అది అబ్జర్వ్ చేయట్లేదు, దీని మూలంగా వస్తుంది మనకి ఇది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మా పొలంలో మజ్జిగ కొట్టడానికి వస్తాం, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాం అనమాట పురుగుల కోసం. అది వాళ్ళు చెప్తుంటారు, మేడం
మీ తోటలో వచ్చి పని చేసిన రోజు మేము హ్యాపీగా నిద్రపోతున్నాము. అచ్చా. అదే బయటకు వెళ్ళి మందు కొట్టి వచ్చిన రోజు మాకు అసలు నిద్ర ఉండదు, మొహం అంతా వాడిపోయినట్టు అవుతుంది, షివర్ అవుతాయి చేతులు అని చెప్తుంటారు వాళ్ళు. అసలు చూడండి, మనం అప్లై చేసినంత మాత్రాన్ని ఇన్ని సమస్యలు కనిపిస్తే అందులో నుంచి పండిన ఆహారం తినడం వల్ల మనకి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు సార్. ఉరుకులు పరుగులు లైఫ్ అయిపోయి ఏదో ఒకటి దొరుకుతుంది, తింటున్నాం, కడుపు నింపేసుకుంటున్నాం. అందులోంచి మనం హెల్దీగా ఉంటున్నామా లేదా, ఇది తింటే ఏ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు. జాబ్ జాబ్ జాబ్, ఆ పని ఈ పని అనుకుని పరుగులు తీస్తున్నారు తప్పితే తర్వాత రోజుకి మనం ఇవాళ తీసుకునే ఆహారం తర్వాత రోజుకి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది అంత డెప్త్గా థింక్ చేయట్లేదు. అంటే మీరు ఇప్పుడు కెమికల్స్ అవి వాడుతున్నామని చెప్తున్నారు కదా మేడం, ఇప్పుడు న్యాచురల్ గా మనం అగ్రికల్చర్ చేసినట్టయితే, ఫార్మింగ్ చేసినట్టయితే ఎలా మీరేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఇంక ఇవే కంటిన్యూ ఇంతే. ఇప్పుడు మీరు పురుగులకు అవును, మజ్జిగ పుల్లటి మజ్జిగ ఒక 15 to 25 days ఫెర్మెంట్ చేసేసి అందులో ఇంగువ కలుపుతాం అనమాట. ఇంగువ కలిపి స్ప్రే చేస్తాం. సో ఆ మజ్జిగ ఏంటంటే మనకి డిఏపి కంటే చాలా ఎక్కువ రోజులు దానికి సత్తువ ఇస్తుంది అనమాట. సో డిఏపి ఒక బ్యాగ్ డిఏపి యూరియా ఇలాంటివి మనం వాడితే ఒక 30 రోజులు మొక్క పచ్చిగా ఉంటుంది. మీరు మజ్జిగ కొడితే చెట్లకు కానివ్వండి దేనికైనా ఒకటి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మజ్జిగలో ఇంగువలో ఉంటాయి ఒకటి, ఇంకొకటి చాలా పచ్చగా ఒక 6 నెలల వరకు పచ్చగా ఉంటుంది. 2 లీటర్ల పాలతో తయారు చేసే మజ్జిగ ఒక 50 kilos ఆఫ్ యూరియా డిఏపికి ఈక్వల్ అనమాట. అంత పవర్ ఉంది మన ఆవు పాలల్లో. ఓకే. సో ఇవే వాడుతూ ఉంటాం మేము. ఇంకా అదర్ దాన్ మజ్జిగ కానివ్వండి లేదంటే చెట్లకి ఇవ్వటంలో ఇలాంటివి కాకుండా ఇంకా వేరే ఏమీ వాడం అసలు. ఓకే మేడం, ఇప్పటిదాకా మీరు అన్నారు కౌ బేస్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు అన్నారు కదా, మళ్ళీ 40-50 years నుంచి కెమికల్స్ వాడడం జరిగింది అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో. మళ్ళీ ఇది మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ న్యాచురల్ గా కావాలంటే సాయిల్ ని న్యాచురల్ సాయిల్ గా మళ్ళీ చేసుకోవచ్చా మేడం? ఖచ్చితంగా చేసుకోవచ్చు సార్. ఓకే. ఇప్పుడు నేను అన్నట్టు మీకు గడ్డి మందులు కొడుతూ ఉంటారు పొలంలో జనరల్ గా. సో ఈ గడ్డి మందు ఒకసారి కొడితే 23 years దాని ఎఫెక్ట్ ఉంటది. అలాగా రైతు ఈ రోజు కెమికల్ ఫార్మింగ్ రసాయనాలు వాడి పంటలు పండించే రైతు దాదాపుగా ఒక పంట వేస్తే ఆ పంట అయిపోయేటప్పటికి ఒక 4-5 సార్లు కొడుతూనే ఉంటాడు. సో 4-5 సార్లు ఒక్కసారి కొడితేనే 23 years ఆ ఎఫెక్ట్ అలాగే ఉంటుంది సాయిల్లో. అందులోంచి పండిని మనం తింటున్నాం. ఆ ఎఫెక్ట్ ని మనం తీసేయడానికి 1-2 సార్లు జీవామృతం వాడితే చాలు. ఓకే. చాలా వరకు మాక్సిమం ఆ ఎఫెక్ట్ మొత్తం కెమికల్ ఎఫెక్ట్ మొత్తం సాయిల్ లోంచి పోతుంది. ఇప్పుడు సాయిల్ లో కూడా ఈ కెమికల్స్ ఈ గడ్డి మందులు ఇవన్నీ కొట్టడం వల్ల ఎర్త్ వామ్స్ ఏమీ లేవు. మనం చదువుకున్నాం ఎర్త్ వామ్స్ వానపాములు రైతు నేస్తామని. అంటే మట్టిలో అవే పని చేస్తాయి అన్నమాట. మనం చేసేది ఏముండదు, మనం మొక్క నాటుతాం, నీళ్ళు ఇస్తాం, ఎరువేస్తాం. సో దాన్ని తిని ఏదైతే ఆవు పేడ అది ఉందో దాన్ని తిని ఎర్త్ వామ్స్ పనిచేస్తాయి అనమాట. పంటలు పండించేది అక్కడ ఎర్త్ వామ్ యాక్చువల్ గా. సో ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ వేయిగా మొత్తం చనిపోయాయి, ఏమీ లేదు. అదే రీజన్ మనకి ఇప్పుడు భూగర్భ జలాలు కూడా లేకుండా అయిపోయాయి. ఒకప్పుడు బావిలు లేదంటే చిన్న చిన్న తొట్టెల్లో ఒక 10-20 అడుగులు తవ్వితే నీళ్ళు వచ్చేటివి. ఇప్పుడు 40 అడుగులు 100 అడుగులు 400 పోయి 1200 1500 కూడా వేస్తున్నారు, వింటున్నాం. రీజన్ ఇదే అనమాట. ఎక్కడైతే ఈ కెమికల్స్ చల్లుతున్నారో అక్కడ ఎర్త్ వామ్స్ లేకుండా అయిపోతున్నాయి. సో దాని వల్ల చాలా నష్టం జరిగిపోతుంది మనకి. భూగర్భ జలాలు తీసుకునే కెపాసిటీ మట్టికి లేకుండా అయిపోతుంది. సో ఇవన్నీ ఈ జీవామృతం ఘనజీవామృతం అనేది వేసిన వెంటనే మనకి ఈ కెమికల్స్ ఏదైతే వాటి ఎఫెక్ట్ ఉందో భూమిలో ఇవన్నీ కూడా పోతాయండి. ఓకే. సో మనం ఈ జీవామృతాలు ఇవి వాడుకుంటూ రైతులు వ్యవసాయం చేసుకుంటే కూడా చాలు. మళ్ళీ మన మట్టిని మనం రిపేర్ చేసుకోవచ్చు, భూగర్భ జలాలు కూడా పెంచుకోవచ్చు మనం. అప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు బెంగళూరు చూసాం మనం, ఎంత ఒక 3 months బ్యాక్ వరకు చాలా వాటర్ స్కార్సిటీ వచ్చింది. సో ఇవన్నీ కూడా అంటే ఒకటి లింకప్ అవుతూ వచ్చాయి అన్నమాట. ఓకే. అంటే కెమికల్స్ వాడడం వల్ల తొందరగా ఉత్పత్తి అవుతుంది, తొందరగా మనకు సేల్ కి దగ్గరలో వస్తుందని ఉద్దేశంతో యూజ్ చేస్తారా మేడం? ఎక్కువ ఉత్పత్తి కోసమని ఒక భ్రమలో ఉన్నారు సార్. కానీ నిజానికి ఇందులో కూడా కరెక్ట్ గా మనం ఒక సిస్టమ్ ని ఫాలో అయితే కేవలం జీవామృతం ఘన జీవామృతం లేదా ఈ మజ్జిగతోటే మనం అద్భుతాలు చేయొచ్చు. అంటే ఒక 40 years నుంచి మట్టిని పాడు చేసి పెట్టేశారు.
సో దాన్ని మనం రిపేర్ చేసుకోవాలంటే కొంత టైం ఇవ్వాలి మనం. ఇప్పుడు ఇవాళ చెట్టు నాటి రేపు నీళ్లు పోసి ఎల్లుండి మనకి ఇన్ని కాయలు కావాలంటే అది రాదు. ఆల్రెడీ పాడు చేసి పెట్టేసాం కదా భూమిని. ఇప్పుడు మనమే ఉన్నాం, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఆ సెట్ అవ్వడానికి కొంత టైం కావాలి కదా. మనం ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలి, ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి, ఆ ఫుడ్ కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనం సెట్ అవుతాం. అక్కడ సాయిల్ కూడా అంతే. సో ఆ కెమికల్ దీంట్లో మొక్క నాటి మనం ఎప్పుడైతే ఇవన్నీ వాడి గోమూత్రం, గోమయం, జీవామృతాలు, ఘనజీవామృతాలు వాడతామో అప్పుడు ఒక సర్టన్ టైం ఇచ్చిన తర్వాత సాయిల్ ఆటోమేటిక్గా రెడీ తయారయ్యి అందులో కంటే కూడా ఇందులో మంచి టేస్ట్, మంచి న్యూట్రిషన్స్ ఉండే పంటలు మనం తీసుకోవచ్చు. సో ఇది ఒక భ్రమ మాత్రమే. అందరిలో ప్రజల్లో ఏమైపోయిందంటే ఇది వేస్తేనే పంటలు పండుతాయి. దానికి అంతటి కూడా కారణం ఈరోజు ఆవు లేకపోవడమే. ఆవు లేకపోవడం వల్ల అసలు ఆవు పేడ, మూత్రం ఇంత అద్భుతాలు చేస్తాయి అనేది రైతులకు తెలియకపోవడం కూడా ఒక కారణం. చాలా మంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. గాడ్స్ గ్రేస్ అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని చేస్తే కనుక డెఫినెట్ గా అందరూ ఆరోగ్యంగా తయారవచ్చు. నేచురల్ ఫార్మింగ్ కి అండ్ కెమికల్ ఏదైతే ఉందో ఫార్మింగ్ చేసేటప్పుడు నేచురల్ ఫార్మింగ్ పంట మనకు ఎప్పుడు చేతికి వస్తుంది మేడం? ఎన్ని డేస్ పడుతుంది? ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానివ్వండి, అది ఒక్కటే. కాకపోతే ఏంటంటే అందులో విషయం ఉంటది, ఇందులో అమృతం ఉంటది. అదొక్కటే లేదు. టైం అంతా ఒకటే ఉంటది. ఇప్పుడు మనం సపోజ్ బెండకాయలు నాటాము, సో సేమ్ ఒకటే టైం. ఎంత ఏ పంట ఎంత కాలానికి వస్తుందో అంత టైంలోనే వస్తుంది. సో మనం కెమికల్స్ వేస్తే తొందరగా వస్తుంది లేదా వీటిల్లో తక్కువ టైంలో వస్తుంది అనేది ఏమి లేదు. కాకపోతే సాయిల్ ఆల్రెడీ మనం పాడు చేసేసుకున్నాం కాబట్టి కొంత తక్కువ రావచ్చు అంతే. అది కూడా ఒక 1 year 2 years అంతే. తర్వాత ఇందులో కంటే కూడా మనం నేచురల్ ఫార్మింగ్ లోనే ఎక్కువ పంట తీసుకోవచ్చు. మేడం ఇప్పటిదాకా మీరు అన్నారు జీవామృతం, ఘన జీవామృతం అని అనడం జరిగింది కదా. అంత ఇంత కెమికల్స్ ని అది ఎలా క్లీన్ చేస్తుంది? అండ్ అసలు జీవామృతం, ఘన జీవామృతం ఎలా తయారు చేస్తారు? జీవామృతం, ఘన జీవామృతం అంటే మనం ఒక గోమయం ఇందాక మాట్లాడుకున్నాం. గోమయం, గోమూత్రం అద్భుతాలు చేస్తుందని. సో జీవామృతం అంటే 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల మూత్రము, 2 కిలోల శనగపిండి, 2 కిలోల బెల్లం, కొంచెం పుట్టమట్టి, మట్టి. సో ఇవన్నీ మిక్స్ చేస్తాం అనమాట. మిక్స్ చేసి ఒక 3 to 4 days అలాగా వదిలేస్తాం. రోజు క్లాక్ వైజ్ తిప్పుతూ ఉంటే జీవామృతం తయారవుతుంది. అసలు ఏంటి అంటే గోమయంలో 1 గ్రాము గోమయంలో కోటాను సూక్ష్మజీవులు ఉంటాయి. బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అనమాట. సో బ్యాక్టీరియాకి ఫుడ్ కావాలి. మనిషికి ఎలాగైతే ఫుడ్ కావాలి, న్యూట్రిషియస్ ఫుడ్ కావాలో అలాగే బ్యాక్టీరియా కూడా ఫుడ్ కావాలన్నమాట. సో ఆ పేడలో ఏదైతే ఉంటాయో సూక్ష్మజీవులు ఉంటాయో ఆ సూక్ష్మజీవులకి ఆహారము. సో బెల్లం ఏంటంటే మల్టిప్లై అవుతుంది. 1 2 అవుతుంది, 2 4 4 16 16 32 ఇలాగ మల్టిప్లై అవుతుంది అనమాట. మీరు అందుకే చూడండి మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే కనుక జ్వరం వచ్చినప్పుడు కాస్త ఫీవరిష్గా ఉంటే కూడా బెల్లం తినద్దు అంటారు. రీజన్ ఏంటంటే మల్టిప్లై అవుతుంది అనమాట. సో అందుకని జీవామృతంలో బెల్లం వాడుతాం. సో శనగపిండి అనేది ఏంటంటే ద్విదళ పిండి అనమాట. అంటే 2 పప్పులు, అంటే మనం పగలు కొడితే 2 అవుతాయి కదా. ఇలాంటిది ఒక 2 kilos వేస్తాం. సో ఆ బ్యాక్టీరియా ఫుడ్ కోసం అనమాట. సో ఇది జీవామృతం. 1 గ్రాము గోమయంలో కోటాను జీవరాశులు ఉన్నప్పుడు మనం 10 కిలోలలో ఎన్ని ఉంటాయి చూడండి. అవి మళ్ళీ డబుల్ అవుతూ ఉంటాయి. డబుల్ అవుతూ మనం మట్టిలో ఎప్పుడైతే మనం రూట్స్కి, చెట్లకి మట్టిలో వేస్తామో అప్పుడు ఆ బ్యాక్టీరియా అక్కడ పనిచేస్తుంది అనమాట. సో ఇదంతా వానపాములకి ఫుడ్ అవుతుంది. అవి తిని నేలలో మట్టిలో ఎలా వెళ్తాయంటే ఇట్లా W ఆకారంలో రంధ్రాలు చేసుకుంటూ పైకి కిందికి వస్తూ ఉంటాయి. అవి ఎక్స్క్రీట్ చేసిన ఇది కూడా మనకి పంటకి బాగా ఉపయోగం అన్నమాట. సో ఈ వానపాములు ఇలాగ ఉపయోగపడతాయి మనకి. సో దీనివల్ల ఎప్పుడైతే ఆ రంధ్రాలు చేసుకుంటూ మట్టిలోకి, భూమి లోపలికి వెళ్తాయో అప్పుడు వర్షం నీళ్లు పడినవి కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది మట్టి. ఇట్లా ఈ రకంగా యూజ్ అవుతుంది. కెమికల్స్ అన్ని క్లీన్ అప్ అయిపోతుంది. ఎంత టైం పడుతుంది మేడం కెమికల్స్ క్లీనింగ్ కి? అంటే కొన్ని డేస్ లాగా ఉంటుందా? చాలు, ఒక 2 years చాలు. 2 years చాలు. కంప్లీట్ గా నేచురల్ అయిపోతుంది మట్టి. 2 years వరకు ఇది పాటించాలి. 2 years అయితే మనం సైకిల్స్ కరెక్ట్ గా ఎవ్రీ 10 days కి కానివ్వండి, 7 days కి కానివ్వండి, ఇవన్నీ మనం అప్లై చేస్తూ ఉంటే. ఇంకోటి ఇప్పుడు మాట్లాడుకున్నది మనం అంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఇంకొకటి ఘనజీవామృతం అని చెప్పి
పేడ అందులో మూత్రం లైట్గా ఉంటుంది, ఎక్కువ ఉండదు అనమాట. సో పేడని తీసుకొని వచ్చి శనగపిండి బెల్లము మిక్స్ చేసి అది కొంచెం సాలిడ్ ఉంటుంది అనమాట. సో అది కూడా వాడతాం మనం. ఓకే. ఈ మధ్యకాలం చాలా వినిపిస్తున్నది, చూస్తున్నాం మనం, గోని కాపాడాలి గోమాత అని అంటున్నారు కదా. ఇది హెల్త్ పరంగా ఎలా యూజ్ అవుతుంది మేడం? అండ్ దీన్ని కాపాడుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? గోవు, దేశవాళీ గోవు అనేది మనకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది. అంటే ఎందుకు ఇలా అంటున్నాను అంటే, గోవు నుంచి వచ్చే పంచగవ్యాలు అంటే గోమూత్రము, గోమయము, పాలు నుంచి తయారైన నెయ్యి, మజ్జిగ, పెరుగు ఇవన్నీ కూడా మనకి మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతాయి. సో గోమూత్రము, గోమయము మన పంటలకి చాలా చాలా అవసరం. సో దీనివల్ల ఈ కెమికల్స్ వేయటం వల్ల అవి మొత్తం భూమి మీద ఎప్పుడైతే పడుతున్నాయి, చల్లుతున్నారో అవి ఆవిరైపోయి మనకి వర్షాలను కూడా దెబ్బతీస్తున్నాయి, వర్షాలు కూడా రాకుండా. ఆ ఆవిరయ్యే క్రమంలో కొన్ని విషవాయువులు వెలువడతాయి వీటి నుంచి. సో ఇవన్నీ కూడా హరింపచేయాలి అని అంటే భూమికి ఆహారం ఒట్టి గోమయం మాత్రమే. సో ఆ గోమయం ఎప్పుడైతే మనం గోమూత్రం, గోమయం భూమి మీద వేస్తామో అప్పుడు ఇవన్నీ కూడా, ఈ విష పదార్థాలన్నీ కూడా భూమిలోంచి సాయిల్లో ఉండవు అనమాట. ఇంకొకటి ఆ రకంగా మనకి గోమయం, గోమూత్రం ఉపయోగపడుతుంది. ఇంకొకటి మన శరీరంలో చూడండి, మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఆవులు ఉండేటివి. అప్పటికప్పుడు పిండి పెరుగు చేసుకునేవాళ్ళు, పాలు చేసుకునేవాళ్ళు, ఇలా ఉండేది. అప్పట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా, మనకే ఆరోగ్యంగా లేదు. మనం చిన్నప్పటి నుంచి కూడా మొత్తం ప్యాకెట్ పాలు. ఈ రోజు ప్యాకెట్ పాలల్లో అసలు ప్యాకెట్లో పాలే లేవు, ప్యాకెట్ పాలని తెచ్చుకుంటున్నాం. ఆయిల్ ఒకటి, ఆయిల్లో నూనె ప్యాకెట్లలో నూనె లేదు, కానీ నూనెని తెచ్చుకొని వాడేస్తున్నాం. ఇలాగా గోవు పాలు తాగడం కానివ్వండి, సాన్పు అని చెప్పి కళ్ళాపి చల్లటం అనేది ఒకటి ఉండేది అనమాట. పేడని నీళ్ళల్లో కలిపి ఇంటి ముందు చల్లేవాళ్ళు. సో దీంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్. ఆ పేడలో ఏంటంటే యాంటీ రేడియేషన్ ఉంటుంది అనమాట. అంటే రేడియేషన్ని తీసుకోదు, ప్లస్ యాంటీ బ్యాక్టీరియల్, మనకి ఎలాంటి క్రిములు కానివ్వండి లేదంటే రేడియేషన్ రానికుండా కాపాడుతుంది. దాని మీద మనం సాన్పు చేసినప్పుడు మనం దాని మీద కనుక నడిచాము అని అంటే మన పాదాలు వేడిగా ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు కూడా పాదాలు వేడిగా ఉండాలి, మన నెత్తి మీద చల్లగా ఉండాలి. మనం రివర్స్ లో చేస్తున్నాం ఇప్పుడు, అంత మొత్తం కాంక్రీట్ రూఫ్స్ అయిపోయాయి కదా. సో రివర్స్ లో నడుస్తున్నాం మనం. సో ఇలాగ గోవును కాపాడుకుంటే, గోవు మాత్రమేనండి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ భూమి మీద గోవు మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా ఎన్ని హాస్పిటల్స్ కాదు, హాస్పిటల్స్ కూడా కొంతవరకు, హాస్పిటల్స్ కాపాడలేవు మనల్ని. ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి కూడా పుట్టిన పిల్లలకు కూడా ఆవు పాలు తాగిచ్చి ఆవు నెయ్యి తినిపిస్తే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి, ఫిజికల్ హెల్త్ చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ మీద కూడా వర్క్ చేస్తున్నాము. సో వాళ్ళకు కూడా చాలా డిఫరెంట్ గా పిల్లలు చాలా హెల్తీగా, చాలా యాక్టివ్ గా పుడుతున్నారు. కొంతమంది నాటి పిల్లలు ఉంటారు, అసలు మనం ఎంత చెప్పినా కూడా వినరు వాళ్ళు. మీరు నెయ్యి తినిపించండి, అలాగే అది వద్దు ముట్టుకోకుంటే ముట్టుకోరు, అక్కడే ఆగిపోతారు. అంటే అంత వాళ్ళకి ఆలోచన కానివ్వండి, వినే ఇది కానివ్వండి ఇలా ఉంటది. కొంతమంది వినరు కదండి, అలాంటి వాళ్ళకి అందరికి కూడా ఇది మంచి మెడిసిన్ అనమాట. అట్లాగా ప్రతిదీ కూడా గోవు నుంచి వచ్చేటి ప్రతిదీ మనకి చాలా అమృతంలాగా ఉపయోగపడుతుంది. అందుకని గోవుని కాపాడుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, పంటలు కూడా ఇలాంటివన్నీ వేసి గనక పండించడం ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేస్తే ఇంత ఉష్ణోగ్రతలు ఉండవు అసలు. మనం ఇయర్ బై ఇయర్ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు అబ్బా వేడి అంటున్నారు. ఆ వేడి ఎందుకు వచ్చింది, ఇది ఎవరు ఆలోచించట్లేదు. ఏసీలు వేసుకుంటున్నారు, ఏసీలు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి కూడా మళ్ళీ రేడియేషన్ పెరిగిపోతుంది. ఇలాగ కొంత మనం నాశనం చేసుకుంటూ వెళ్తున్నాం భూమి మీద మనిషి. ఇవన్నీ తగ్గాలి అంటే ఆవులు ఉండాలి. ఒకప్పట్లో ఒక మనిషికి 100+ ఆవులు ఉండేటివి. ఇప్పుడు అసలు 1000s లో ఉన్నారు మనుషులు, ఒక ఆవు కూడా ఉండట్లేదు. ఇలాగ అయిపోతుంది. సో దీనివల్ల విధ్వంసం స్టార్ట్ అయింది, పర్యావరణం పాడు చేసుకున్నాం మనం. ఇలాగ గోవు ఉంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోవు కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. మన వాతావరణంలో కూడా మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి.
చాలా మంది హైబ్రిడ్ అంటారు కదా మేడం. హైబ్రిడ్ అంటే ఏంటిది? నేచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే ఏంటిది మేడం? హైబ్రిడ్, నాటు, దేశీ అంటాము. ఓకే. యాక్చువల్ గా భగవంతుడు భూమి సృష్టించినప్పుడు గోవుని, చెట్లు, ప్రకృతి, గోవు ఇవన్నీ ఇచ్చాడు. వాటితో పాటు నాటు విత్తనాలు కూడా ఇచ్చాడు. నాటు విత్తనాలేమో భగవంతుడు ఇచ్చినాయి. హైబ్రిడ్ అనేది మానవుడు సృష్టించింది ల్యాబ్ లో. సో ఇప్పుడు మనం తినే బియ్యము తెల్లగా, అందరూ తెల్లగా అన్నం కావాలి, పొడి పొడిగా ఉండాలి అనుకుంటున్నారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మానవుడు సృష్టించినాయి ప్రతి సీడ్. మన నాటు విత్తనాలలో ఏంటంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి కావాల్సినవి నాటు విత్తనాలలో ఉంటాయి. అందుకనే నాటు కూరగాయలు తినాలి, నాటు విత్తనాలు తినాలి. సో దీంట్లో ఇది మానవుడు సృష్టించిన గొప్పన, భగవంతుడు సృష్టించిన గొప్పన అంటే మనం ఏం చెప్తాం? భగవంతుడు సృష్టించిన దాంట్లోనే మనకి ఏం కావాలో దానికి అనుగుణంగా సృష్టించాడు భగవంతుడు. మనం తయారు చేసుకున్నాం ఇవన్నీ హైబ్రిడ్ అనేది. సో హైబ్రిడ్ తినటం ఏమాత్రం మంచిది కాదు. సో స్లోగా అందరూ దేశీ విత్తనాలు, ఇప్పుడు చాలా వరకు ఫార్మర్స్ కూడా నాటు విత్తనాలు, నాటు కూరగాయలు ఇవన్నీ పండిస్తున్నారు. మేడం చాలా వరకు ఆవు పంచకం అని అంటుంటారు కదా, ఆవు పంచకంతో మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారు. అంటే ఈ ఆవు పంచకంతో తయారైన మెడిసిన్స్ ని వాడితే ఆరోగ్యానికి మంచిదా, లేకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఎందుకనంటే ఇది న్యాచురల్ అనమాట. సో గోమూత్రంలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. సో ఇవి మన ఆరోగ్యానికి ఉపయోగపడేటివి అనమాట. ఈ మధ్య వీటితో మెడిసిన్స్ తయారు చేసి ఈవెన్ క్యాన్సర్ కూడా మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను అందులో కూడా డిప్లొమా చేశాను, కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకొకటి కోర్స్ కూడా చేస్తున్నాను. ప్రతి జబ్బు నుంచి, చిన్న జ్వరం దగ్గర నుంచి క్యాన్సర్ వరకు చాలా క్యూర్ అవుతున్నాయి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పంచగవ్యం మీద కూడా మంచి అవగాహన వస్తుంది. అందులో ప్రధానంగా గోమూత్రము, నెయ్యి. గోమూత్రం తోటి అంటే అందులో మనకు పూర్వం ఉన్నటువంటి ఆయుర్వేద వనమూలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని కూడా అర్క్స్ ఇలాంటివి తయారు చేస్తాం అనమాట. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే దేనికి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. సో దీంట్లో కొంచెం అంటే ఆ కోర్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, అవి తెలిసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ దీంట్తోటి తీసుకుంటే డెఫినెట్గా క్యూర్ అవుతున్నాయి. చాలా మందికి క్యాన్సర్ నయమైంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా, అందులో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయన్నమాట. మెటర్నిటీ ఉంది, క్యాన్సర్ ఉంది, చాలా వరకు అన్ని ప్రతి దీనికి ఉన్నాయి అనమాట. సో అందులో నేను మెటర్నిటీ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అద్భుతాలు జరుగుతాయండి ఇందులో డెఫినెట్గా. మరి మెటర్నిటీలో అయితే అసలు ఇంకా పిల్లలు ఎలా కావాలి అంటే అలాగా పుట్టడం, అంత యాక్టివ్గా పుట్టడం. నేను ప్రాక్టికల్గా కూడా చూసాను చాలా మందిని. రీసెంట్గా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు 8th monthలో 8.5 months అయిపోయిన తర్వాత 100 grams ఉంది బేబీ అట్లా అని చెప్తే ఇంకా అసలు చాలా భయపడ్డారు పాపం. అంటే ఆ 8.5 monthలో ఇట్లా అబార్షన్ చేయించలేరు పెద్ద ప్రాణం కాపాడుకోవడానికి. అలాగని బిడ్డ పుట్టిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏం చేయాలి అని అనుకుంటే ఆవు నెయ్యి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆవు నెయ్యి తినిపెట్టడము, ఇలాగా వరి తౌడుతోటి, వరి పొట్టు అంటాం కదా, వరి తౌడుతోటి అవి దాంతో లడ్డూలు అవి చుట్టి ఇవ్వటం, ఇలాంటివి చేసిన తర్వాత 9th monthలో డెలివరీ అయితే 3 kilos బాబు పుట్టాడు. అంటే సిజరీన్ అయింది డిఫరెంట్ రీజన్స్ వల్ల. బట్ చాలా హెల్దీగా 100 grams అంటే 1.5 monthలో మనకి 3 kilos పెరిగాడు బాబు. చాలా హెల్దీగా, అసలు అందరి పిల్లల్లో అబ్బాయిని చూడగానే చాలా అట్రాక్టివ్గా హెల్దీగా కనిపిస్తున్నాడు. సో ఇలాగా ఈ పంచగవ్యాల్లో కూడా ప్రతి దానికి మెడిసిన్ ఉంది, అందరూ వాడచ్చు. మనం అల్లోపతి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మనం ఒకదాన్ని నయం చేయడానికి మందు వేస్తే ఆ పక్క నుంచి మళ్ళీ పిల్లలు, అరటి చెట్ల పిల్లలు పుట్టినట్టుగా మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మంది మనం వింటున్నాం, చూస్తున్నాం, నేను చెప్పేది ఏం కాదు. సో ఇందులో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇది కూడా కొంచెం హెల్త్ కు చాలా మంచిది. అప్పట్లో గోమూత్రం తాగేవాళ్ళు కదండి, ఆవు మూత్రం విసర్జిస్తుంటే ఇలా పట్టుకొని ఇప్పటికీ చాలా మంది తాగుతున్నారు, చాలా హెల్దీగా ఉన్నారు. ఆవు నెయ్యి, ఆవు పాలు తాగిన వాళ్ళు, ఆవు పెరుగు తిన్న వాళ్ళు ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు హెల్దీగా ఉంటారు. ఎంత అద్భుతాలు చేస్తుందండి ఆవు. ఏంటంటే సూర్యుడి ప్రతినిధి. మన భూమి మీద చాలా ఇన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ సూర్యుడి ప్రతినిధి మన దేశవాళి ఆవు మాత్రమే. మీరు గమనించుంటారు, ఆవుకి ఇలా హంప్ ఉంటుంది వెన్నెముక మీద. ఆ హంప్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిని తాను తీసుకొని
సూర్యకేతు నాడి ఉంటుంది అనమాట. స్వర్ణక్షారము అనే పదార్థము సూర్యుని కిరణాలు పడగానే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి అది పాల ద్వారా మనకి ఇస్తుంది అనమాట. పాలు కానివ్వండి, మూత్రం ద్వారా, పంచగవ్యాలలో ఇస్తుంది అనమాట ఆ స్వర్ణక్షారం అనేది. సో దీనివల్ల మనకి ఏంటంటే పిల్లలు ఆ పాలు, చిన్నపిల్లలకు కూడా ఆ పాలు తాగించడానికి రీజన్ ఏంటంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. మనకి తల్లి పాలలో మాత్రమే సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి కావాల్సిన మ్యాటర్ దొరుకుతుంది మనకి. అలాంటిది తర్వాత గోవులో దొరుకుతుంది అనమాట. సో కాబట్టి దీంట్లో ఈ పంచగవ్యలో కూడా పంచగవ్య అంటారు అనమాట. ఈ కోర్స్ని ఏదైతే మనం ట్రీట్మెంట్స్ ఇస్తామో, మెడిసిన్స్ ప్రిపేర్ చేసి పంచగవ్య అంటారు. సో ఇందులో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కటి మనకు సెల్ఫ్ ఇమ్యూనిటీతో పాటు బలాన్ని ఇవ్వటం కానివ్వండి, ఉన్న జబ్బుల్ని పోగొట్టడం కానివ్వండి. మనం ఒకదానికి వాడితే 2-3 జబ్బులు తగ్గిపోతాయి. రీసెంట్గా ఒక కేసు చూసాను నేను. వాళ్ళు దేనికోసమో వాడితే ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్న లివర్, కిడ్నీ కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా క్యూర్ అవటం, ఒకటి బీపీ షుగర్ తగ్గటము అద్భుతాలు చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా విషయాలు తెలుసుకున్నాం. న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అండ్ కౌ బేస్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎలా చేయాలో చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.